పుష్కరాలకు సంబంధించిన 3 ఏళ్ల ముందు నుంచే ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో పుష్కర ఘాట్లను మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పర్యాటక, రెవెన్యూ, రాజమండ్రి నగరపాలక సంస్థ అధికారులతో కలిసి స్నాన ఘట్టాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని వారు తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. 2027లో జరగబోయే గోదావరి పుష్కరాలకు సంబంధించి ఈరోజు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేశ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు ఈరోజు రాజమండ్రిలోని గోదావరి స్నానఘట్టాలను పరిశీలిస్తున్నారు. పుష్కరాలకు సంబంధించి భక్తులకు స్నానమాచరించే భక్తులకు ఇక్కడ మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లకు పరిశీలిస్తున్న దృశ్యాలు మనం విజువల్స్లో చూడవచ్చు. అన్ని ఘాట్లేనన్నా కోటింగల్ ఘాట్ నుంచి చింతాలమ్మ ఘాట్, పుష్కర్ ఘాట్ అన్ని చూసాం. నదిని సంరక్షించుకుంటూ ఘాట్స్ని అభివృద్ధి చేసుకుంటూ పుష్కరాలను ఏ విధంగా చేయాలన్నది ఒక మాస్టర్ ప్లాన్ కోసం గౌరవ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మంత్రి దుర్గేష్ గారు, చౌదరి గారు అందరూ కలిపి రావడం జరిగింది. సార్ చెప్పండి, అంటే 2027 పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని ఈరోజు పర్యటన చేశారు. పుష్కరాలే కాదు, రాజమహేంద్ర నగర అభివృద్ధిలో భాగంగా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకొని ముఖ్యంగా టూరిజంకి సంబంధించి గోదావరి తీరం అంతా ఆహ్లాదకరంగా ఎలా మార్చాలన్న ప్లానింగ్ చేసాం. దానికి నిధులు ఎలా సమకూర్చుకోవాలి, ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాక నిధులు ఎలా సమకూర్చుకున్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయం తీసుకోవాలి, ఎలా చేయాలని ఒక ప్రణాళిక రూపుదిద్దడం కోసం ఈ రోజున 2027లో జరిగేటువంటి పుష్కరాలకి సందర్భంగానే కాకుండా మొత్తంగా ఒక పర్మనెంట్గా రాజమహేంద్రవరాన్ని ఒక దృశ్యకావ్యంగా తయారు చేయడానికి వీలుగా అవసరమైన వనరులు ఉన్నాయి కనుక వాటన్నిటిని కూడా లింకప్ చేసుకోవడం ఎలాగా, అదేవిధంగా ఘాట్లన్నింటినీ కలుపుకోవడం అనేటువంటిది ఆలోచన. వీటన్నిటికీ సెంటర్ పాయింట్ ఏంటంటే రాజమండ్రి కల్చర్ని, అదేవిధంగా గోదావరి మాత యొక్క ప్రాశస్త్యాన్ని ఈ ప్రజలందరికీ అందించే విధంగా దీన్ని తయారు చేయాలని, అదేవిధంగా పుష్కరాలకు వచ్చేటువంటి క్రౌడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలనేటువంటి దాని మీద వీటితో పాటు ఖచ్చితమైనటువంటి ఒక ప్రణాళికతోటి ఈ గోదావరి పుష్కరాలను అద్భుతంగా తయారు చేయడం మాత్రమే కాకుండా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో దీన్ని డెవలప్ చేస్తాం. వీటన్నిటినీ కూడా మేము పరిశీలించడం జరిగింది కనుక ఏ రకంగా ఈ యొక్క గోదావరిని పరిరక్షించాలి, ఏ విధంగా ఘాట్లని డెవలప్ చేయాలి, పుష్కరాల టైంకి అంటే 2027 సంవత్సరానికల్లా వచ్చేటువంటి భక్తులకి ఏ రకమైనటువంటి సదుపాయాలు కల్పించాలి. ఇది సదుపాయాలంటే పార్కింగ్ ఏరియాస్ కావచ్చు, హోటల్ వసతులు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళకి టెంపరీ వసతులు కల్పించడం, అదేవిధంగా శానిటేషన్, వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. చాలా ఉధృతంగా ప్రవహించేటువంటి నది, ఒక 2-3 నెలలు ఫ్లడ్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది పైనుండి నీరు వచ్చినటువంటి సందర్భంలో. కనుక వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎలా అంటే అది ఒక ఆలోచన ఉన్నా అది చేయగలమా లేదా అనేది ఒక 6 నెలలు డిసైడ్ అవుతుంది. ఈ రోజు అధికారులతో కలిసి ప్రణాళికలు రూపొందించి ఇక్కడ గోదావరి స్నానఘట్టాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక చేస్తాము, అధికారులతో సమీక్షిస్తాము, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్తున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక యావలాకు వంతును కూడా పర్యాటక రంగంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు కూడా చేపడతామని చెప్తున్నారు. ఎంపీ పురంధేశ్వరి, మంత్రి కందులు దుర్గేశ్, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు చెప్తున్నారు. ఇది ఈరోజు గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తుగానే ఈరోజు ఆ మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు ఈరోజు పర్యటనకు చేపట్టిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రాజమండ్రి.